నమస్తే, నేను అంకిత. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కొంతమంది పోలీసులు ఇన్ఫార్మర్స్గా పనిచేస్తున్నారు. ఇటీవలే మదనపల్లిలో జరిగిన కేసు విషయంలో కూడా విచారణ ఎందుకు లేట్ అవుతుంది? ఈ విషయాలపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న టాపిక్ ఏంటి అంటే, ఏపీలో చూసుకుంటే కొంతమంది పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫార్మర్స్గా పనిచేస్తున్నారని తెలుస్తుంది. సో దీని కారణంగానే మదనేపల్లిలో జరిగిన ఏదైతే కేసు ఉందో దాని విచారణ కూడా లేట్ అవుతుంది అనేసి అంటున్నారు. నిజంగా పోలీసుల సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా? సో ఒకవేళ పోలీసుల సపోర్ట్ లేకపోతే, కొంతమంది పోలీసులు ఇన్ఫార్మర్స్గా కనుక వ్యవహరించకపోతే మదనపల్లి సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిండేది విచారణ. ఇప్పటి వరకు దాంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి ఒకళ్ళిద్దరిని తీసుకున్నారు తప్పితే మిగతా వాళ్ళు పోలీసులు వస్తున్నారని చెప్పేసి పారిపోతున్నారు. రీసెంట్గా తీసుకుంటే మదనపల్లి సంఘటనకు సంబంధించి తుకారాం అనే అతన్ని అదుపులో తీసుకున్నారు. అతను ఎవరు? తుకారాం అనే అతను ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, ఆయనకు సంబంధించిన పిఏ. సో తుకారాం దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. కానీ శశిధర్ అనే అతను ఇంపార్టెంట్ పర్సన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక బెనామీలాగా ఉన్నారు అని చెప్పి అతను హైదరాబాద్లో ఉన్నాడు. అతను పోలీసులు వస్తున్నారని చెప్పి సమాచారం తెలుసుకొని అతను పారిపోయాడు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన మరొక బినామీ మాధవ్ రెడ్డి, అతను పోలీసులు వస్తున్నారని చెప్పి అతను ఢిల్లీకి పారిపోయారు. అసలు ఈ శశిధర్ అనే అతను అసలు దేశం విడిచి వెళ్ళిపోయారు అని చెప్పి కూడా అంటున్నారు. సరే, అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళు విచారణ ప్రారంభించగానే ఎవరు ఎటువైపు నుంచి వస్తున్నారు విచారణకి అనేది ముందుగానే ఈ నిందితులకు తెలిసిపోతుంది, అనుమానితులకు తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం, అలాగే ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఇంకో చోట పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మదనపల్లి సంఘటన జరిగి రెండో వారం కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అరెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి కేసు విచారణ కానీ వేగవంతంగా కాలేదు. వాస్తవంగా ఆ ఇన్సిడెంట్కి సంబంధించి 3-4 రోజుల్లో క్లోజ్ చేయొచ్చు. కానీ ఈ ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం పోలీసుల్లోనే వాళ్ళు నిందితులు తప్పించుకుంటున్నారు. దాని కారణంగానే ఇప్పుడు దానికి ఆలస్యం అవుతుంది. ప్లస్ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా జరుగుతుందా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవంగా మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి వాళ్ళ ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. అలాగే శశిధర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో కానీ వాటిల్లో విచారణ చేయడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపు 2 బస్తాల ఫైల్స్ అంటే డాక్యుమెంట్స్, బినామీ ఈ భూములకు సంబంధించినటువంటి పెద్ద కుంభకోణం అక్కడ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అసైన్ ల్యాండ్స్కి సంబంధించి కానీ లేదా 22A కింద హోల్డ్ చేసినటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలు కానీ అవన్నీ కూడా మిస్యూజ్ చేయడానికి, అవన్నీ కూడా విచారణలో భాగంగా ఎవిడెన్స్గా లేకుండా ఉండడానికి వాళ్ళు వాటిని మిస్ చేసేసారు. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు రైడ్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర రైడ్ చేసి దాదాపు కొన్ని వందల డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అని చెప్పి చెబుతున్నారు. కానీ ఎవరైతే ఈ బినామీలుగా పెద్దిరెడ్డికి వ్యవహరిస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పించుకొని వెళ్తున్నారు. ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొంతమంది పోలీసులు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి సమాంతరంగా ఒక వ్యవస్థను నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. లేదంటే ఈ కేసు ఎప్పుడో ఫైనల్ అయిపోవాలి. ఇప్పుడు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని వందల ఫైళ్ళు అక్కడ తగలబడ్డాయి మదనపల్లిలో. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే ముందుగానే షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఎవరు కోఆపరేట్ చేశారంటే అక్కడ ఉండేటువంటి సీనియర్ అసిస్టెంట్ ఒక అతని పేరు గౌతమ్ రాజ్, అతను కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ అసలు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయని చెప్పి ఆ కేసును అసలు కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. సరే, ఆ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారంటే రియాక్ట్ కాలేదని చెప్పి అక్కడ ఉండేటువంటి ఒక కానిస్టేబుల్ని అలాగే ఒక ఎస్ఐని విఆర్కి పంపించారు తొలుత. ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఆర్డీఓ, అక్కడ ఉండేటువంటి మాజీ ఆర్డీఓ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ కానీ లేదా తహసీల్దార్లు కానీ వాళ్ళ ప్రమేయం ఉంది అనేది ఒకటి, ప్లస్ వాళ్ళ ప్రమేయం లేకపోతే ఇదంతా జరగదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. వాళ్ళని సస్పెండ్ చేయాలనేది కూడా ఈ మధ్యకాలంలో సిసోడియా ఇచ్చినటువంటి రిపోర్టు, ఆయన సిసిఎల్ఏ స్పెషల్
చీఫ్ సెక్రటరీ. ఆయన ఇచ్చినటువంటి నివేదిక అక్కడ 2 రోజులు ఉండి పరిశీలించిన తర్వాత గవర్నమెంట్కి ఒక నివేదిక ఇచ్చాడు. నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేశారు, ఆ నివేదిక ప్రకారం అక్కడ ఉండేటువంటి మాజీ ఆర్డీఓ లేదా మాజీ తహసీల్దార్లు వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అక్కడ ఉండేటువంటి కలెక్టర్ కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సిసోడియా నివేదికలో పొందుపరిచాడు. ఆ దిశగా కూడా చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. దానికి కారణం ఏంటంటే రకరకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి యొక్క టీము అధికార యంత్రాంగం మీద, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో అక్కడ రెవెన్యూ శాఖలో కానీ పోలీస్ శాఖలో కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా ఎవరున్నారని అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీరభక్తులు ఉన్నారు. ఆ రోజున ఎలక్షన్కు ముందు ఆ రోజున ఉన్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి ఏమో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి మొత్తాన్ని అపాయింట్ చేశాడు. ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి, జగన్మోహన్ రెడ్డికి వీరభక్తులుగా ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు లేదంటే జగన్మోహన్ రెడ్డి టీం చెప్పినట్టు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పినట్టు ఎవరు వింటారు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నియమించుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి దాదాపుగా ఒక 6 నెలల పాటు ఆయన రాష్ట్ర టూర్స్ పెట్టుకొని ఆర్ఎండ్బి బంగ్లాల్లో తిష్టి వేసి ఎవరెవరిని ఎస్ఐలుగా నియమించాలి, ఎవరెవరిని సిఐలుగా నియమించాలి, ఎవరిని డిఎస్పీలుగా నియమించాలి, ఎవరిని ఎస్పీలుగా నియమించాలి అనే దాని మీద ఒక పద్మ వ్యూహాన్ని రచించేశారు. ఎలాగైనా సరే గెలవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి. సో ఇన్ని చేసినా కానీ చివరికి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓడించారు. దారుణమైన ఓటమిని చవి చేశారు. 11 మంది ఎమ్మెల్యేలతోటి పరిమితమయ్యాడు ఆయన. అయినప్పటికీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి నియమించారో వాళ్ళే ఉన్నారు ఇప్పటికీ కూడా. అలాగే ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఎవరినైతే నియమించారో వాళ్ళే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఇక్కడ చూస్తే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి, అంత మెజారిటీతో కూడా గెలవలేదు. ఆయన కూడా ఎందుకు పోలీసుల నుంచి ఆయనకి సపోర్ట్ ఉంది అంటారు, ఆయనకి ఇన్ఫర్మేషన్స్గా ఎందుకు పనిచేస్తున్నారు? ఇప్పుడు కనుక ఒకవేళ వాళ్ళకి ఇన్ఫార్మర్స్గా పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు కనుక బయటకు వచ్చేలాగా సహకరిస్తే ఈ అధికారులు కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి అనేది బయటకు తీస్తున్నారు. ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి ఆయన తమ్మలపల్లిలో కానీ లేదంటే మదనపల్లిలో కానీ తిరుపతిలో కానీ పీలేరులో కానీ చేసినటువంటి భూ ఆక్రమణలు భూదందాలు అనేకం ఉన్నాయి. వాటికి సంబంధించి నేరుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయితే చర్యలు తీసుకోలేరు కదా. ఎవరెవరైతే అధికారులు సహకరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఫస్ట్. సో ఈ కేసు కనుక ఫైనల్ అయితే ముందు శిక్షింపబడేది ఎవరు? అధికారులు, ఆర్డీఓనో ఎంఆర్ఓనో లేకపోతే కలెక్టరో లేదంటే అక్కడ దందాలు చేయడానికి సహకరించినటువంటి ఎస్ఐఓ సిఐఓ లేకపోతే డిఎస్పీనో ఎవరొకరు బలి అవుతారు ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత ఎవరు వాళ్ళు వాంగ్మూలంలో చెప్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించినప్పటికీ ప్రజలు అధికారులు కొంతమంది వీరభక్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇన్ఫార్మల్గా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ. అంటే ఈ కేసులు ఫైనల్ అయితే ఇమీడియట్గా ఎఫెక్ట్ పడేది ఎవరంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటే ఆ యంత్రాంగం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేసులను వీలున్నంత వరకు ఎక్కడికక్కడ తొక్కి పెట్టాలి అనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫార్మర్లో వ్యవహరిస్తున్నారు. పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు బదిలీలు జరగల. వాళ్ళే ఉన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఉంది. కాబట్టి వాళ్ళకి అనువైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూ ఈ కేసులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సమాంతర వ్యవస్థని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుపుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని కారణంగానే మదనపల్లి ఇన్సిడెంటు దర్యాప్తులో స్లో అవుతుంది, దర్యాప్తు వేగంగా జరగట్లేదు. దాని కారణంగానే ఈ పారిపోయినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు. కేవలం ఈ కేసే కాదు, ఈ మధ్యకాలంలో వినుకొండలో మర్డర్ జరిగింది. దానికి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో దగ్గరుండి మర్డర్ చేయించినటువంటి వాళ్ళు గోపిరెడ్డి అనే అతను
తప్పించుకున్నాడు, పోలీసులు వస్తున్నారని చెప్పి. అంటే ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తారు, పోలీసులే ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారు కొంతమంది. సో ఇలా అన్ని కేసుల్లో కూడా ఇలానే జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫార్మర్స్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఫార్మర్స్గా ఈ అధికార యంత్రాంగం ఉన్నంతకాలం ఈ దర్యాప్తులు అనేవి వేగవంతం కావు. దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఇమీడియట్గా భారీ ఎత్తున బదిలీలు జరిగితే తప్ప ఈ కేసులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. అదర్వైజ్ ఈ కేసులని వీలున్నంత వరకు నీరుగార్చేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.